ఓకే. ఇప్పుడు గుంటూరు వెస్ట్ పరిస్థితి ఏంటి? అసలు కంచుకోటని టీడీపీ కంచుకోట. ఎందుకంటే ఇది నేను అంటున్నానని మీరు అనొద్దు. ఎందుకంటే రజనీ గారు రావడానికి కూడా కంచుకోటని బద్దలు కొడతాననే వచ్చారు. మరి టీడీపీ కంచుకోట బద్దలు కొట్టడం అంత ఈజీ అంటారా? ఈజీనమ్మా. ఎందుకంటే ఇక్కడ సమన్వయకర్తగా వేసింది సామాన్యమైన మహిళ కాదు, ఒక బీసీ లేడీ టైగర్. మరొక్కసారి చెప్తున్నాము, సీనియర్ నాయకుడు మరి పత్తిపాటి పుల్లారావు గారు, చాలా సీనియర్ నాయకుడు. మరి టీడీపీలో ఫైనాన్షియల్గా కానీ పార్టీ పరంగా కానీ తనకున్న వర్గాన్ని కానీ, మరి ఆ రోజున సింగిల్ లేడీ ఒక బీసీ మహిళ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చింది చిలకలూరుపేటలో. అలాంటి చిలకలూరుపేట టీడీపీ కోటనే బద్దలు కొట్టి అత్యధిక మెజార్టీతో గెలిచి అక్కడంతా సంక్షేమం చేసి అక్కడంతా కేడర్ని కూడా సమకూర్చుకొని ఈ రోజున ధైర్యంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు 2 టౌన్కి పశ్చిమ నియోజకవర్గానికి ఒక బాణంలాగా వదిలారంటే తప్పకుండా అత్యధికమైన మెజారిటీతో అన్ని కులాలు కలిసి మరి రజనమ్మని గెలిపిస్తారు. రజనమ్మకి ఒక బ్యాక్గ్రౌండ్ ఉందమ్మా. వాళ్ళ హస్బెండ్ కుమారస్వామి గారు తాను కూడా తమ సామాజిక వర్గానికి ఇక్కడ ఆయన మరి కంపెనీ కూడా ఉంది, సాఫ్ట్వేర్ కంపెనీ నడిపారు ఒక 20 ఇయర్స్ నుంచి. అలాగే వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే చదువుకున్నారు. వాళ్ళ ప్రాపర్ కూడా వాళ్ళ హౌస్ కూడా పట్టాపురంలోనే ఉంది. వాళ్ళేం గుంటూరు కొత్త వాళ్ళేం కాదు, చాలా సర్కిల్ ఉంది వాళ్ళకి. అది తెలియక ఏదో టీడీపీ కంచుకోట అని చెప్పి అదే భ్రమలో ఇంకా బతుకుతున్నారేమో టీడీపీ వాళ్ళు అనిపిస్తూ ఉంది. టీడీపీ కంచుకోటన బద్దల కొట్టే ఒక బీసీ మహిళ లేడీ టైగర్ మరి విడుదల రజనమ్మ అని చెప్పి మేము గర్వంగా చెప్తాం.